అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈ ఈరోజు మారు రథయాత్ర జరుగుతుంది. అసలు ఈ రథయాత్ర ఎందుకు జరిపిస్తున్నారు? అలాగే జ్యేష్ఠాభిషేకము అని చెప్పేసి జ్యేష్ఠ పూర్ణిమ నాడు చేస్తారు. 108 కడవలతోటి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ అభిషేకము ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు అంటే స్కాంద పురాణంలోని వైష్ణవ ఖండంలోని ఆ పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యంలోని దీని గురించి అనుసరని వివరించబడి ఉంది. సాక్షాత్తు శ్రీ జగన్నాథ స్వామి ఇంద్రద్యుమ్నుడికి చెప్తాడు. ఏంటి అంటే జ్యేష్ఠ శుక్ల పౌర్ణమి నాడు నన్ను, బలభద్రుడిని, అలాగే సుభద్రను ఈ ముగ్గురికి కూడా అక్కడ మంటపం మీద అధిష్ఠింపజేసి అక్కడ నాకు స్నానం చేయించాలి. మహాస్నాన విధానము అనుసరించి అభిషేకం చెయ్యాలి. అర్చా విగ్రహములను సమస్త ఉపచారములతోటి అర్చింపచేయాలి. అలాగ చేస్తే కోటి జన్మలలోని చేసిన పాపమంతటిని కూడా నేను నశింపజేస్తాను. అలా ఆ విధంగా స్నానం చేయడం చూసినటువంటి వారికి ఎన్నో పుణ్య ఫలితములు కలుగుతాయి. అక్కడ పూరీ మందిరంలోని ఒక బావి ఉంటుంది. ఆ బావి నుంచి శంఖము, డప్పులు, డోళ్ళు మొదలైన వాటినన్నిటినీ కూడా మ్రోగిస్తూ బ్రాహ్మణులు ఆ బావి నుండి బంగారు కుండలతోటి నీటిని తీసుకుని వస్తారు. ఆ నీటితోటి స్వామికి అభిషేకం చెయ్యాలి అని చెప్పేసి సాక్షాత్ శ్రీ జగన్నాథుడే చెప్పాడు. అసలు మామూలుగా గుడిలోని చేయించినటువంటి స్నానమును ఎవరు కూడా చూడరు. కానీ ఈ విధంగా బయట మందిరంలోని బయట ఒక ఆస్థాన మండపంలోని ఉంచి నన్ను స్నానం చేయిస్తూ ఉంటే అలాగ జ్యేష్ఠాభిషేకం చూసిన వారికి మరలా జన్మ ఉండదు అని చెప్పారు. ఆ తర్వాత దక్షిణాభిముఖంగా పోవుచున్న నన్ను చూస్తే తన మనస్సులోని కోరే లోకమును పొందుతారు. అంటే స్వామికి స్నానం చేయించిన తర్వాత స్వామిని లోపలికి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు చూసినటువంటి వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే మనసులో కోరుకుంటారో అవన్నీ కూడా తప్పకుండా పొందుతారట. అలాగే సాక్షాత్ జగన్నాథ స్వామి చెప్పారు, దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి గదిలోని కక్షలోని తనని 15 రోజులు స్థాపించి ఉంచాలి. ఆ సమయంలోని ఎవరూ కూడా నన్ను చూడకూడదు అని చెప్పేసి. అలాగే ఈ జ్యేష్ఠాభిషేక స్నానం చూసిన వారు అందరూ కూడా, చూసిన వారు అందరూ కూడా అన్ని పాపముల నుండి ముక్తిని పొందుతారు అని చెప్పి సాక్షాత్ శ్రీ జగన్నాథ స్వామి చెప్పారు. అలాగే రథయాత్ర గురించి కూడా పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆషాఢ విధియ విశేషమైనటువంటి మోక్షమునిస్తుంది. ఆ నక్షత్రమునందు ఆ తిథియందు నాకు రథోత్సవమును జరిపించాలి. అలాగే ఆషాఢ శుక్ల విధియ పుష్యమీ నక్షత్రమునందు నన్ను, బలరాముని, సుభద్రను రథములపై కూర్చుండబెట్టి రథయాత్ర అనేటటువంటి మహోత్సవాన్ని నిర్వహించాలి. నేను ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ గుండీచా మందిరంలో 9 రోజులు ఉంటాను. ఆ గుండీచా మందిరం నందు అన్ని తీర్థములు కలిసినటువంటి ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులోని విధిపూర్వకంగా స్నానం చేసి నన్ను దర్శించిన వారికి తిరిగి తల్లి గర్భమున బాధలను అనుభవించవలసిన అవసరం కలగదు. అంటే ఇంక మళ్ళీ తిరిగి జన్మను ఎత్తేటటువంటి అవసరం కలగదు. అలాగే 9వ నాడు దక్షిణాభిముఖంగా నేను తిరిగి వస్తాను. అప్పుడు అంటే ఆ మారు రథయాత్ర నాడు నన్ను చూసిన వారికి అడుగడుగున అశ్వమేధయాగములు చేసినటువంటి ఫలము కలుగుతుంది. వారు ఇంద్రునితో సమానమైనటువంటి భోగములను అనుభవించి వైకుంఠమునకు చేరుకుంటారు. ఈ మారు రథయాత్ర నాడు స్వామిని తప్పకుండా చూడాలి. అలా చూసినటువంటి వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఈ విధంగా జగన్నాథ స్వామి ఆ ఇంద్రద్యుమ్నుడికి చెప్పారు. దారు రూపంలోనున్నటువంటి ఆ జగన్నాథ విగ్రహం నుంచి స్వామి పలికారు ఇలాగా. ఈ 9వ నాటి ఉదయమున అంటే మారు రథయాత్ర రోజున దేవతామూర్తులను సమృద్ధిగా అలంకరించి రథములపై ఉంచవలను. దక్షిణాభిముఖంగా సాగేటటువంటి ఈ స్వామి యొక్క రథయాత్ర మిక్కిలి దుర్లభమైనది కనుక భక్తి శ్రద్ధలతో
యాత్ర కోసమై ఏర్పాటు చేయవలను. పూర్వం తీసుకుని వచ్చినప్పుడు ఆ యాత్ర ఎలా అయితే ముక్తి ఇచ్చిందో అలాగే ఈ మారు రథయాత్ర కూడా అదే విధంగా ముక్తిని ఇస్తుంది. ఈ రెండూ కూడా కలిపి ఒకే ఉత్సవము అనబడుతుంది. అందరూ కూడా దీనిని 9 రోజుల యాత్ర అంటారు. గుండీచా ఆలయంలోని 9 రోజులు చక్కగా గడిపిన తర్వాత ఆషాఢ శుక్ల దశమి నాడు మారు రథయాత్ర కోసం స్వామి సిద్ధమయ్యి ఆ స్వామి యొక్క ఆజ్ఞామాల తీసుకొని ఆ దైత్యాపతులందరూ కూడా స్వామివారి విగ్రహములను మళ్ళీ రత్నవేది నుంచి తీసుకుని వచ్చి రథాలలోని అతిష్ఠింపజేస్తారు. అలాగే రథయాత్రకు ఎలా అయితే పూరీ రాజు వచ్చి ఆ రథాన్ని తుడిచి రథయాత్రకు నాంది స్వీకారం పలుకుతారో అలాగే ఇప్పుడు కూడా ఈ మారు రథయాత్ర నాడు కూడా ఆ పూరి గజపతి రాజు వచ్చి ఆ రథాలన్నిటినీ కూడా శుభ్రం పరుస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం అయిన తర్వాత ఈ రథాలు బయలుదేరి పూరి గర్భగుడికి వస్తాయి. దక్షిణాభిముఖముగా గుండీచా మండపము నుంచి వచ్చు బలరాముని, కృష్ణుని, సుభద్రను చూచువారు ముక్తికి అర్హులు అవుతారు. ఉత్తరాభిముఖంగా బలరామ, సుభద్ర, జగన్నాథులు వెళ్ళినప్పుడు చూడటం వలన ఎటువంటి ఫలము కలుగుతుందో అదేవిధంగా దక్షిణాభిముఖంగా వచ్చేటటువంటి జగన్నాథ, బలభద్ర, సుభద్రలను చూచటం వలన కూడా అదే ఫలితం కలుగుతుంది. రథంపై వెళుతున్నటువంటి స్వామిని చూస్తూ నడుస్తూ వెళుతూ ఉంటే అటువంటి మానవులందరూ కూడా ధన్యులవుతారు. వారికి అడుగడుగునా కూడా అశ్వమేధము చేసినటువంటి ఫలము లభిస్తుంది. స్తుతులతోటి, ప్రణామములతోటి, పుష్పవృష్టితోటి, పలు రకముల నాట్యములతోటి, అలాగే కొంతమంది వింజామరలు వీస్తూ గొడుగులతోటి, చామరములతోటి, వివిధమైన బహుమతులతోటి రథమున యొక్క ముందర అందరూ కూడా నిలుచుకొని ఉంటారు. రథముపై దక్షిణాభిముఖంగా నీలాద్రికి తిరిగి వచ్చేటటువంటి స్వామిని, బలరాముని, సుభద్రను చూస్తే ముక్తి కలుగుతుంది. కోరికలు తీర్చి కల్పతరువు వంటి స్వామిని చూస్తే వైకుంఠ పదమునకు చేరుకుంటారు. సముద్ర తీరమునందు రథము తిరుగునట్టి తన ముందు మోకరిల్లినటువంటి ప్రజలను జగన్నాథస్వామి తన యొక్క కరుణా కటాక్షములతోటి అనుగ్రహిస్తారు. దక్షిణాభిముఖంగా నీలాద్రిపై ఉన్న ప్రాసాదమునందు అన్ని తీర్థములకు స్థానము, అన్ని దానములకు కల్పతరువు అయినటువంటి స్వామి ప్రవేశిస్తారు. స్వామిని స్తుతించి నమస్కరించువారు, శ్రద్ధ చూపువారు బ్రహ్మలోకమునందే నివసిస్తారు. తిరిగి భూమిపై జన్మను ఇక పొందరు. ఈ యాత్ర చాలా వైభవము కలది, భక్తి కొలది, శ్రద్ధ కొలది. ఈ మహాయాత్రను చూసిన వారికి, అలాగే ఈ రథయాత్రను నిర్వహించినటువంటి వారికి అంతటి ఫలితం లభిస్తుంది. ఇది పవిత్రమైనది, పరమ రహస్యమైనటువంటిది. అలాగే ఇది అంతా కూడా బ్రహ్మ చెప్పినటువంటిది. ఈ మహోత్సవమును చేసిన కానీ చూసిన కానీ మానవుడు దుఃఖమును పొందడు. అయితే స్వామి గుండీచా మందిరం నుంచి తిరిగి వచ్చే సమయంలోని కంచిపై యుద్ధం చేసే సమయంలోని జగన్నాథుడు, బలభద్రుడు ఆ మౌసీమాకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము గుండీచా మందిరం నుంచి రథములు బయలుదేరిన తర్వాత మౌసీమా మందిరం వచ్చినప్పుడు అక్కడ రథములు ఆగి ఆమె ఇచ్చినటువంటి పూడోపిఠాన్ని స్వీకరించి స్వామివారి యొక్క రథాలు బయలుదేరతాయి. ఇప్పటికీ కూడా ఆ ఆచారం కొనసాగుతోంది. కాబట్టి అక్కడికి చేరుకున్న తర్వాత ఈ పురోహితులు స్వామివారికి ఆ పొడోపిఠ నైవేద్యాన్ని పెడతారు. ఆ తర్వాత మళ్ళీ రథాలు బయలుదేరి తమ యొక్క గమ్యస్థానాన్ని చేరుకుంటాయి. అయితే ఇక్కడ రథయాత్రలోనే ఉన్నటువంటి విశేషం ఏమిటంటే జగన్నాథస్వామికి చాలా తిట్లు తిడితే కానీ రథాలు కదలవు అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి నానుడి. మామూలుగా స్వామిని స్వామి రావయ్యా అనుకుని చక్కగా బతిమిలాడితే స్వామి రారుట. ఇంకా అందరికీ విసుగులు, కోపాలు అన్నీ వచ్చేసి ఏంటి నువ్వు కదలవా అని చెప్పి నానా తిట్లు తిడితే అప్పుడు స్వామివారి యొక్క చక్రాలు కదులుతాయిట. అందుకనే ఎవరైనా సరే మామూలుగా కూడా ఏదైనా ఒక పని చెయ్యడానికి చాలా బద్ధకిస్తూ ఉంటే, లేకపోతే ఎవరైనా ఒక పట్టాను రాకపోతుంటే వాళ్ళకి జగన్నాథ రథం అని పిలుస్తూ ఉంటారు కదా.
ఏదైనా ఒక పని చేయకపోతే, ఎప్పటి నుంచో చెప్తున్నా కూడా పని చేయకపోతూ ఉంటే, ఆ పని వాళ్ళు చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఎప్పటి నుంచో ఎవరినో పిలుస్తుంటే వాళ్ళు ఎంతకీ రాకపోతుంటే వాళ్ళు వచ్చేసరికి అమ్మయ్య జగన్నాథ రథం కదిలింది అని అందరూ కూడా అంటూ ఉంటారు. అటువంటి జగన్నాథ స్వామి రథం యొక్క మారు రథయాత్ర, దీనిని ఒరియాలో బాహుదా అంటారు. ఆ మారు రథయాత్ర పూర్తి చేసుకుని స్వామి శ్రీక్షేత్ర మందిరానికి ఈరోజు రాత్రికి చేరుకుంటారు. ఇక్కడ ఉన్న విశేషం ఏమిటంటే, మొత్తం ఆషాఢ శుక్ల దశమి నుంచి ఆషాఢ శుక్ల త్రయోదశి వరకు కూడా ఉండేటటువంటి ఆ 4 రోజుల కాలం కూడా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఈ ముగ్గురు కూడా బయటనే రథాలలో ఉంటారు. దేవతా విగ్రహాలు అలాగ రథాల్లోనే ఉంటాయి, గర్భగుడిలోకి వెళ్ళవు, శ్రీక్షేత్ర మందిరంలోకి వెళ్ళవు. ఆ రోజు దశమి నాటి రాత్రి 8 గంటలకో ఎప్పుడో చేరుకున్నాక అక్కడ రథాల మీదే స్వామివారికి, సుభద్రాదేవికి అలాగే బలభద్ర స్వామికి నైవేద్యం సమర్పించి ఆ రోజు ఇంకా అక్కడే ఉంచేస్తారు. స్వామి మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ పునః మందిరంలోకి ప్రవేశం చేస్తారు. అయితే ఈ 3 రోజులు కూడా ఎంతో విశేషమైనటువంటి రోజులుగా, ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క విశేషం ఉండేటట్లుగా ఉంటాయి. అది వెళ్ళి చూడాల్సిందే. ఇక రేపటి రోజునంటే ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున స్వామికి అత్యంత వైభవోపేతమైన రాజరాజేశ్వర వేషాన్ని ధరిస్తారు. దాని గురించిన ముచ్చట్లతో రేపటి వీడియో తెలుసుకుందాం. జై జగన్నాథ్.